ఇప్పుడు సొల్యూషన్ అవసరము. నిన్న నేను 2 మాటలు విన్నానండి, చిరంజీవి గారు పెద్ద మాటలు కూడా విన్నాము. వీ వెల్కమ్, 2 సైడ్లు చూసి సొల్యూషన్ ఇవ్వండి సార్. యాక్చువల్లీ ఒక పెద్ద లాంటి సినిమాకి ఆంధ్ర తెలంగాణ ఎగ్జిబిటర్స్కి, సింగిల్ స్క్రీన్ ఎగ్జిబిటర్స్కి ఇస్తే, ఒకవేళ పర్సెంటేజ్ ఇస్తే, దిల్రాజు గారు, సురేష్ బాబు గారు ఇంకో ఒక 1 year కింద లెక్కలేశారు, ఒక 5 to 7 crores డిఫరెంట్ వస్తుంది బేసికలీ. సార్ ఆర్ఆర్ఆర్ సినిమా, రీసెంట్ ఆర్ఆర్ఆర్ సినిమాకి లెక్కేసి 6 కోట్ల డిఫరెన్స్ వచ్చిందండి. అండ్ అది కవర్ అయిపోతుంది బై న్యూ థియేటర్స్, బై కంటిన్యూస్ రన్. ఒక 4 థియేటర్లు వేసే వాళ్ళు 6 థియేటర్లు వేయచ్చు. ఇప్పుడు రెంటల్ సిస్టంలో ఏమవుతుంది సార్, ఒక థియేటర్లో రెంటల్ సిస్టమ్ నడుపుతున్నాము, ఆ రెంట్ వర్కౌట్ అవుతుందో లేదో తెలియక 2వ థియేటర్లో వేయట్లేదు. బట్ టుడే ఆడియన్స్ మారిపోయిందండి. టుడే ఆడియన్స్కి ఫస్ట్ 3 daysలో సినిమా కావాలా, పక్క థియేటర్లో వేయండి. నేను నా దగ్గర ఇన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సార్ చెప్పండి. నీట్గా ఉండలేదు వాష్రూమ్స్ అవి కూడా. అంటే ఫస్ట్ 2 ఫుడ్ అండ్ బెవరేజెస్ వాంటెడ్. ఫుడ్ అది కూడా చాలా ఎక్కువ ఉంటుంది ప్రైస్. టికెట్ ప్రైస్ మీద 10,000 వస్తే ఫుడ్ మీద 50,000 వస్తుంది. అది అవును సార్, ఇప్పుడు మేము 45 ఏళ్ళ సార్ లైన్లో ఉన్నాము, 45 years నుంచి ఏం అడగలేదు. ఇప్పుడు గుర్తొచ్చింది. అది మేము పర్సెంటేజ్ అడిగితే అంటే సార్ థియేటర్స్ బాగలేవు అని అంటున్నారు కదా, అంటే రెంటల్ ఫీజు వేస్తే థియేటర్స్ ఎట్లా ఉన్నా కూడా సరిపోతుంది, అంతే కదండి వాళ్ళు చెప్పేది. ఎందుకు ఇవ్వాలండి ఇట్లా? కాదు, ఇట్లా సంవత్సరాలు. అవును సార్, ఇన్ని సంవత్సరాల కొద్ది ఎన్ని రోజులు పోవాలి ఇట్లా? ఆ మాట మాట్లాడు. ఇదే విషయము మేము ఎప్పుడు అడిగాము, మేము ఎప్పుడో అడిగితే పోనీ ఇంకో 6 months నుంచి ఇది డేట్ ఇక్కడి నుంచి ఫిక్స్డ్ అని చెప్పారు. అప్పుడు ఎందుకు చెప్పలేకపోయారు? అంటే జరిగే ఇప్పుడు రేపు మీటింగ్ లోని ఓకే మేము పర్సెంటేజ్ ఇవ్వడానికి ఒప్పుకున్నాం. కాకపోతే ఇప్పుడు ఏవైతే అండర్ ప్రొడక్షన్ ఉన్నాయో, ఏవైతే బిగ్ బడ్జెటెడ్ ఫిల్మ్స్ ఉన్నాయో, అంటే ఇప్పుడు ప్రొడ్యూసర్ పరిస్థితి కూడా బాగాలేదు అన్నది మీరు కూడా ఒప్పుకోవాల్సింది. సో ఇలాంటప్పుడు మనం ఒక టైం లైన్ సెట్ చేసుకుందాము అని అంటే మీరు ఏమంటారు సార్? మేము ఆల్మోస్ట్ మొత్తం ఐసీయూలో ఉన్నాం సార్. ఇప్పుడు మమ్మల్ని ఇంకా తీసుకొస్తే చచ్చిపోయే పరిస్థితుల్లోనే ఉంది. మాకు ఇప్పుడు రిలీఫ్ కనుక